ఈరోజు దేవుని వాగ్దానము, దేశములోనున్న సమస్త జనులారా ధైర్యము తెచ్చుకొని పని జరిగించుడి, నేను మీకు తోడుగా ఉన్నాను. ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు. హగ్గయి 2వ అధ్యాయం 4వ వచనం. ఈ వచనాలు హగ్గయి ప్రవక్త యూదా దేశపు ప్రజలకి, ఇంకా యూదా దేశపు అధికారి అయిన షయల్తీయేలు కుమారుడైన జెరుబ్బాబెలు, ఇంకా ప్రధాన యాజకుడైన యెహోజాదాకు కుమారుడైన యెహోషువ, వీళ్ళందరికీ దేవుని వాక్కుగా హగ్గయి చెబుతున్నాడు. వీరందరినీ కూడా దేవుడు ప్రేరేపించగా దేవుని మందిరపు పనిని మొదలుపెట్టారు. ఆ సందర్భంలో హగ్గయి ఈ వచనాలను, దేవుని వాక్కును వారికి తెలియజేశారు. వారందరికీ కూడా దేవుడు ఇక్కడ ధైర్యంగా ఉండమని వాగ్దానం చేస్తున్నాడు. ధైర్యం తెచ్చుకోండి, ధైర్యం తెచ్చుకొని పని జరిగించండి, నేను మీకు తోడుగా ఉన్నాను. కాబట్టి ఇదే వాగ్దానం దేవుడు మనకు కూడా చేస్తాడు. ఎప్పుడంటే మనము దేవుని చిత్తం ప్రకారం, దేవుని ప్రణాళిక ప్రకారం దేవుడు ఏం కోరుకుంటున్నాడో అది మనం చేస్తున్నప్పుడు ఆ పనిలో దేవుడు మనకు తోడుగా ఉంటాడు, మనకి కావాల్సిన ధైర్యాన్ని ఇస్తాడు. ఒకసారి ఆలోచించుకుందాం, మనం దేవునికి ఇష్టమైన పనులు చేస్తున్నామా? దేవుని చిత్త ప్రకారం, దేవుని వాక్యం ప్రకారం దేవుడు కోరుకున్న పనులు మనం చేస్తున్నామా? అటువంటి పనులు చేస్తున్నప్పుడు దేవుడు మనకు తోడుగా ఉంటాడు. ఉదాహరణకు సువార్త ప్రకటించడం దేవుని చిత్తం. ఇతరులకు దేవుని గురించి, శిలువ మీద యేసు ప్రభువు చేసిన కార్యాన్ని గురించి, ఆయన గొప్ప ప్రేమను గురించి మనం ఇతరులకి తెలియజేస్తూ ఉండాలి. సువార్త పని చేస్తున్నప్పుడు దేవుడు మనకు తోడుగా ఉంటాడు, మనకి కావాల్సిన ధైర్యాన్ని ఇస్తారు. సువార్త పనే కాకుండా పరిచర్యలో ఏ పని అయినా సరే దేవుని చిత్త ప్రకారం, దేవుని వాక్యం ప్రకారం మనం చేస్తున్నప్పుడు ఈ వచనంలో వాగ్దానం చేసినట్లు సైన్యములకు అధిపతి అయిన యెహోవా మనకు తోడుగా ఉండి మనకి ధైర్యాన్ని ఇస్తాడు. కాబట్టి ఈ ధైర్యంతో మనం ముందుకు సాగుదాం. మన విశ్వాస యాత్రలో, దేవుని రాజ్య విస్తరణలో మనం ముందుకు సాగుదాం. ప్రార్థన. మహోన్నతుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, సత్యస్వరూపి, ప్రేమామయుడా, మీకు వందనాలు, మీకు స్తోత్రములు ప్రభువా. ఈరోజు మీ వాక్యంను ధ్యానం చేయడానికి మీరు మాకు చేసిన సహాయాన్ని బట్టి మీకు వందనాలు. ఈ వచనంలో మేము చదువుకున్నట్లు మీరు మాకు తోడుగా ఉంటారని మీరు సెలవిస్తున్నారు దేవా. ధైర్యం తెచ్చుకొని పని జరిగించుడి, సైన్యములకు అధిపతి యెహోవా వాక్కు అని ఈ వాక్యం సెలవిస్తున్నది. మేము ఈ వాగ్దానమును మా జీవితాల్లో కూడా అన్వయించుకునేలాగా, మేము ఈ వాగ్దానమును బట్టి మీ పనిని ధైర్యముగా చేసేలాగా మమ్మల్ని మీరే నడిపించండి. మా జీవితాల్లో మేము చేసే ప్రతి ఒక్క పని కూడా మీ చిత్త ప్రకారము, మీ వాక్యం ప్రకారము ఉండేలాగా మమ్మల్ని నడిపించండి దేవా. పరిశుద్ధాత్మదేవా, మాలో ఏదైనా పాపము ఉంటే ఇప్పుడే దానిని ఒప్పింపజేయండి. మీ చిత్తం ప్రకారం మా జీవితాలను మీరే నడిపించండి. మీ నామమునకు మహిమ కలిగే పనులు, మీ రాజ్యమునకు ఉపయోగపడే పనులు, మీరు కోరుకునే పనులు మా జీవితాలలో మేము చేసేలాగా మీరే మమ్మల్ని ప్రేరేపించండి. మా జీవితాలన్నీ మీకు మరొకసారి అర్పించుకుంటున్నాం ప్రభువా. మేము చేసే ప్రతి పనిలోనూ, ప్రతి సందర్భంలోనూ మీరే మహిమ పొందుకోమని, మీ రాజ్య సువార్తను, మీ వాక్యమును ప్రకటించడానికి మాకు మరింత ధైర్యాన్ని ఇచ్చి మమ్మల్ని ముందుకు తీసుకెళ్ళమని మరొకసారి మా జీవితాలన్నీ మీకు అర్పించుకుంటూ, మహిమ ఘనత ప్రభావములు మీకే ఆరోపించుకుంటూ, యేసుక్రీస్తు వారి దివ్య నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమెన్.